ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ భాగాన్ని మనం కేతు స్థానంగా చెప్పుకుంటాం, ఈ భాగాన్ని అంతటిని కూడా. సో ఈ కేతు స్థానం అనేటువంటిది ముఖ్యంగా కేతువు మోక్షకారకుడు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి కేతు స్థానం ఏం తెలియజేస్తుంది అంటే భక్తి ఎక్కువగా ఉంటుంది. కేతు యోగించినప్పుడు మంచి నేర్పరిగా ఉంటారు, డివోషనల్గా ఉంటారు, అదేవిధంగా దైవిక లక్షణాలు కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాల లోపట, మతానికి సంబంధించిన కార్యక్రమాల లోపట చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. మంత్రతంత్రాలు, గుప్త విద్యలు వీటిల్లో ఇటువంటి వ్యక్తులకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఉష్ణ శరీరం ఉంటుంది, అంటే హీట్ బాడీ ఉండడం జరుగుతుంది. శరీరం లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. అంతు చిక్కని వ్యాధులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కేతువు కనుక యోగించకపోతే. దాంతోపాటుగా ప్రజాకర్షణ కూడా ఉంటుంది కేతువు యోగిస్తే. వేదాంతము ఉండడం జరుగుతుంది. తర్వాత మెటాఫిజిక్స్ని ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. ఫిలాసఫికల్ థింకింగ్ అండ్ ఫిలాసఫికల్ థాట్స్ ఉంటాయి. దీంతోపాటు డిటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వైరాగ్య భావన అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే కేతు మోక్షకారకుడు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మోక్షాన్ని గురించి ఆలోచించడం జరుగుతుంది. సో దానివల్ల వైరాగ్య భావన అనేటువంటిది కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.